మెదక్ జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్ బాల్కసుమన్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని, అదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కసుమన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్తో పాటు నార్సింగ్ మండల కాంగ్రెస్ నాయకులు, నార్సింగ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సీసెల్ అధ్యక్షులు గోవర్ధన్ అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్పై ఫిర్యాదు చేశారు. నిన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే గారు బాల్కసుమన్ గారు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేసినటువంటి వాక్యాలను అదే చెప్పు చూపిస్తూ చేసినటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మా రాష్ట్ర అధ్యక్షుడు నాగరిక ప్రీతమన్న గారు, ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు మాకు మెసేజ్ పెట్టి ప్రతి జిల్లా అధ్యక్షుడు ఎక్కడో ఒక చోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మాకు వాట్సాప్ చేయవలసిందిగా వాళ్ళు మాకు చెప్పనైనది, వాట్సాప్ చేయవలసిందిగా మాకు చెప్పనైనది. అదేవిధంగా ఈరోజు మెదక్ జిల్లా నార్సింగ్ మండల్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి బాల్కసుమన్ అన్న గారు, మీరు చేసినటువంటి 9-10 సంవత్సరాలలో మరి దళితులకు మీరు ఏం చేసిరని మేము అడుగుతా ఉన్నాము. ఇవాళ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా మా బట్టి విక్రమార్కన్నను ఉప ముఖ్యమంత్రిగా నియమించబడ్డది. అట్లనే చూస్తే ఒక స్పీకర్ గారిని కూడా ఒక దళిత బిడ్డను చేయడం జరిగింది. అట్లనే చూస్తే ఒక జిల్లా మంత్రిగా వారిని కూడా నియమనం చేయడం జరిగింది. మరి మీరు చేసినటువంటి అపచిత్య వాక్యాలను ప్రజలు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీకే వస్తుంది. మా 55 రోజులు అవుతుంది. ఇప్పటికీ 55 రోజులలో మేము ఏం చేసేది ఉండే, మీరు ఇంత మనోవేదనకు లోనై మీరు మీ పెద్ద మనుషులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మీరు వాళ్ళు చెప్పినట్టు మీరు చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. రాబోయే రోజులలో కూడా మీకు చాలా పరిణామాలు కాంగ్రెస్ పార్టీ దళిత సామాజిక వర్గం అంతా కూడా మీకు తిరగబడే రోజులు వస్తాయి, మిమ్మల్ని తరిమే రోజులు వస్తాయని మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఖబర్దార్ బాల్కసుమన్, ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని అనేక రకాల దూషిస్తూ మాట్లాడడం జరిగింది. ఆయన ఏంటంటే ఆయన పూర్వపు పద్ధతిలో అధికారం ఉన్నటువంటి పద్ధతుల్లోనే ఆయన ఇంకా ఆ పద్ధతిలోనే ఫీల్ అవ్వకుంటూ మాట్లాడుతున్నాడు. ఏదైతే దొరలకు గులాంగిరి చేసినటువంటి పద్ధతుల్లో ఆయన అదే ఆలోచనతో ఇంకా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారికి చేత చెప్పు పట్టుకొని చెప్పుతోని కొడతా అని చాలా తీవ్రంగా దూషిస్తూ మాట్లాడడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆయన పైన చట్టరీత్యా చర్య తీసుకొని పరువు నష్టం దావా వేసి ఆయన పైన కేసు నమోదు చేసి ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మెదక్ జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఫిర్యాదు చేయడం అయింది.